హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ మీకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో మేమైతే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పిన కదా, మేము ఎల్లమ్మ పండుగ చేసుకున్నామని. పోషమ్మకి అండ్ దుర్గమ్మకి బోనాలు చేసి ఒడిబియ్యం పోసిన తర్వాత నెక్స్ట్ డే ఇక ఆ రోజు నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి అని చెప్పిన కదా. ఇది నెక్స్ట్ డే. ఈరోజు పుట్టమట్టి తీసుకురావడానికి పోతున్నాము. దానికి జల్ల కడవలు రెడీ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ పూజిస్తుండ్రు వాటిని. అండ్ పుట్ట తవ్వడానికి గడ్డపార, పార, ఇవి రెండు కూడా అన్నిటిని ఉదియాలి, కడిగి పుదిచ్చేసేయాలి. అండ్ గంప, పుట్టమట్టి తీసుకురావడానికి ఒక గంప, దాన్ని కూడా ఉదియాలి. అది ఇవన్నీ కొత్తయే. ఒక గడ్డపార, పాదప, మిగిలిన అన్నీ కొత్తయే. గంప కొత్తదే. ఎరుకల దగ్గర పోతే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడైతే షాపులలో అందరు అమ్ముతున్నారు కదా. మేమైతే షాపులలో తెచ్చినాం, బయట షాప్లో. ఇట్లా ఇది పొద్దున మేము ఎన్ని గంటలకు లేచినామంటే ఆ రోజు 4కి లేచినాము. అందరం లేచి స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకా ఈ పనులు మొదలుపెట్టినాం అన్నట్టు. అండ్ వీటికన్నా ముందు బోనాలు ఉండడము, అండ్ ఆ పుట్టమట్టి కాడు కూడా పుట్టకు కూడా ఒడిబియ్యం పోయాలంటే అవి కూడా కలిపి పెట్టడము. ఇదంతా ప్రాసెస్ ఒకటి తర్వాత ఒకటి నడుస్తూనే ఉంది ఫాస్ట్గా. ఈలోపు ఈ పండుగ చేసే పనులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. ఇడైతే పంబాలో చేస్తారట. ఆ ఊర్లో ఏ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు అన్నట్టు. వీళ్ళు వాళ్ళని ఏం లేదు. మా అమ్మోళ్ళ ఇంటికైతే మా అన్ని పండుగలు ఒగ్గోలు చేస్తారు. ఇక్కడేమో పంబాలో చేస్తారంట. సో వాళ్ళు చేస్తారు. వాళ్ళు వచ్చేసి మాకైతే ఫస్ట్ టైం చేయడం కాబట్టి మాకైతే దీని గురించి జీరో నాలెడ్జ్. అందుకని వాళ్ళు చేస్తుంటే చూడడం, ఆయన చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇదండి అంటే తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు ఈ పండుగ చేసిన వాళ్ళు ఉంటే కొంచెం మనకు ముందే చెప్తుంటే ప్రాసెస్ కొంచెం ఐడియా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు చెప్పిన కొద్దీ అండ్ వాళ్ళు పనులు చెప్పిన కొద్దీ మేము చేసినాము. ఇప్పుడు ఆ గంప ఉంది కదా, మనం తెచ్చిన గంప, పూజించిన గంప, ఆ గంపలో అండ్ ఒక దాంట్లో ఒక తట్టలో బియ్యము, 2 నూనె డబ్బాలు, పోకలు, ఒక్కలు, పసుపు కొమ్ములు ఇవన్నీ పెట్టుకోవాలి తట్టలో వేరే సపరేట్గా. అండ్ మనం తెచ్చిన ఆ తట్టు ఉంది కదా, గంప, ఆ గంపలో వాళ్ళు వేప కొమ్మలు వేసి రెడీగా పెడుతున్నారు. దాన్ని రెడీ చేస్తుర్రు. దాన్ని ఇంకా పైన బ్లూ కలర్ది మన ధోతి టైప్ ఉంటుంది అట్లాంటిది చేస్తుర్రు. అండ్ ఇక్కడ పిండి కలుపుతున్నాం ఎందుకంటే పాము పడగ చేయడానికి. చిన్నగా పాము రూపం ఎట్లుంటుందో ఆ టైప్లో వాళ్ళు చేస్తారన్నట్టు. అండ్ మనం గోధుమ పిండి విసికిస్తే కొత్తది. ఇవన్నీ వాళ్ళు సామాన్ లిస్టులో ఆ రోజు రాసిచ్చారని చెప్పిన ఇవన్నీ తెచ్చినాము. సో అట్లా మీద అది కొట్టుకోకుండా గాలికి ఆ క్లాత్ దాని చుట్టూ దారం వేసి ఇప్పుడు అమ్మవారి మొహం వేస్తారు అన్నట్టు. కళ్ళు, ముక్కు ఇవన్నీ అండ్ జల్లకడవలలో పసుపు, వేపకొమ్మలు ఇట్లా వేసి రెడీగా పెట్టినాము. అండ్ పాము పడగ చేస్తారని చెప్పిన కదా, చేసి ఇది కూడా ఆ తట్టలో పెట్టేసిర్రు. ఇప్పుడు అన్నిటికీ కంకణాలు కడతారు. ఆయన మనకు కూడా కడతారు కంకణాలు ఖచ్చితంగా. ప్రతిసారి కడతారు. ఆయన అందరికీ బొట్లు పెట్టడం, కంకణాలు కట్టడం. అండ్ ఒకరికి గంప ఎత్తుతారు. ఇది ఆ గంపను మెత్తుకొని మిగిలిన సామాన్ అంతా ఇంట్లో వాళ్ళందరూ మెత్తుకోవాలి. దీనికి ఎల్లమ్మ పండుగకి ఎంతమంది ఉన్నది సరిపోరు. ప్రతి చోటికి 10 మంది పడుతుర్రు. మేమైతే అమ్మ ఇంతమంది అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, మాకు తెలియక అట్లా అనుకున్నాం అన్నట్టు. అమ్మ ఇంతమందితో ఏం అవసరం అన్నట్టుగా అనుకున్నాము. సో జల్ల కడవలు అంటే వాటర్ ఒక దాంట్లో వేసుకోవాలన్నట్టు, బిందెలలో, వాటర్ బిందెలు అన్నట్టు, నీళ్ళ బిందెలు. వీటిని జల్ల కడవలు అంటారు అంతే. ఇవన్నిటిని తీసుకొని మనం ఇప్పుడు పుట్టకాడికి స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు మేమైతే.
ప్లేస్ చూస్తారనమాట, వాళ్ళే చూసి పెడతారు. పుట్ట దగ్గర ఒక పుట్టు ఉంటుంది కదా, పాము పుట్ట, ఆడికి తీసుకుపోతారు అన్నట్టు. అందులో పాము లేని చోట పాము మ్యాక్సిమం ఇప్పుడు పుట్టలలో పాములే ఉండే చెప్పారు, పాములే ఉంటాయి లేవు అసలుకైతే. ఉంటాయి కానీ అవి ఎన్నో ఉంటాయి. పుట్టలలో అయితే తక్కువ, వానాకాలం అయితే పుట్టలలో ఉంటాయి. ఇప్పుడు చలికాలం కాబట్టి పుట్టలలో ఏమి ఉంటాయి మ్యాక్సిమం. వాళ్ళు చూసే పెడతారు ముందే ప్లేసు. సో వాళ్ళు చూసి పెట్టిన ప్లేస్ కాడికి తీసుకుపోయారు మమ్మల్ని అందరినీ. ఇప్పుడు ఆడ చుట్టూ, ఆ పుట్ట చుట్టూ 5 చుట్లు అంటే ప్రదక్షిణాలలాగా 5 రౌండ్లు తిరగమని చెప్పారు. ఆడ అడుగులు వేసుడు కదా, మేము మెల్లమెల్లగా నడిచే వరకు ఆడనే ఒక 20 మినిట్స్ పట్టింది. కొంచెం ఎవరి చుట్టాలు తిరిగితే ఫాస్ట్గా అయిపోతున్నాయి. అందరం అడుగులు ఏమో వేయడం కాబట్టి అసలు జరగలేదు. ఆడదాడ మస్తు షేప్ అయింది ఆడనే. బట్ నెత్తిమే నీళ్ళ బిందెలు ఉండేసరికి మస్తు బరువైంది. ఇంకా చిన్న చిన్న ఎత్తుకున్నాము కానీ మా అక్క అయితే పెద్దది ఎత్తుకుంది, నేను చిన్నదే ఎత్తుకున్నా. కానీ అయినా కానీ ఆ చిన్నది కూడా అంత దూరం మోసుకుని పోయేసరికి బరువు అయింది. చెయ్యిలు అంతసేపు మీదికి లావట్ పెట్టడం ఇట్లా, అంటే ఫస్ట్ టైం కదా అంతసేపు ఎత్తుకోవడం ఇవన్నీ, అట్లా కూడా ఎక్కువసేపు ఎత్తుకున్నట్టు ఎక్కువ బరువులాగా అనిపించింది మాకైతే. మనం తీసుకున్న గడ్డపార గిట్ల ఉంది కదా, దాంతో మెల్లగా ఇన్ కేసు ఒకవేళ పాము ఉంటే కూడా పాము మీద దెబ్బ పడకుండా మెల్లగా వాళ్ళు తవ్వుతారు అన్నట్టు. పారతోటి మెల్లగా అవి ఇట్లా ఒక పోటు పడిస్తే మెల్లగా పిల్లలాగా లేచి వస్తుంది అన్నట్టు. దాన్ని తవ్వేసి గుంతలాగా చేస్తారు కొంచెము. ఇప్పుడు మనం తీసుకొచ్చిన గంపు ఉంది కదా, అది దించి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ బిందెలు ఇట్లా అన్నీ దించి వాళ్ళు కొంచెం పూజలాగా చేసి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం తీసుకొచ్చిన జల్ల కడవలు ఉన్నాయి కదా, నీళ్ళ బిందెలు, అన్ని 5 నీళ్ళ బిందెల్ని అందులో పోసేస్తారు అన్నట్టు. నీళ్ళు మొత్తం పోసేస్తారు. అవి పాము పుట్టు ఎట్లుంటుంది అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఇట్లా వెరైటీగా ఉంటుంది, చెప్పనీకి రాదు. ఎంత తవ్వినా కూడా లోపల మట్టి ఉండనే ఉంటుంది, ఇట్లా గల్లులాగా ఉంటుంది. మీకు గిజిగాని గూడు చూస్తుంటే ఎప్పుడైనా ఐడియా ఉండుంటే తెలిసి ఉంటుంది. ఆ హోల్ ఒక దిక్కు ఉంటుంది, అంటే పిట్ట కూర్చున్నది ఒక దిక్కు ఉంటుంది. సేమ్ అట్లనే ఉంటుంది పాము పుట్ట కూడా. మన హోల్స్ అన్నీ ఒక దిక్కు పోయినట్టుగా అనిపిస్తాయి, కానీ దాని రూట్ వేరే దిక్కు ఉంటుంది. తవ్వినా కొద్దీ వస్తూనే ఉంటుంది. ఆ నీళ్ళన్నీ దాంట్లో పోస్తారు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు పోసి కుంకుమ, పసుపు అదంతా వేసి ముగ్గులాగా వేస్తారు లోపట. లైక్ మనం అష్టదళ పద్మం అంటాం కదా, ఆ టైప్లో వేస్తారన్నట్టు. అండ్ ఇంతకుముందు లోపల నుంచి తీసిన మట్టి పెట్టెలు ఉన్నాయి కదా పుట్టల నుంచి, ఆ పాతదంతా దాని మీద చల్లుతారన్నట్టు. దాంట్లో చెదలు ఉంటుంది. చెదలు అంటే మీకు ఐడియా ఉందా? ఎట్లా చెప్పాలి చెదలు అంటే? చెదలు ఇంగ్లీష్లో ఏమంటారో కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు నాకు. ఇప్పుడు ముగ్గులాగా వేసి ఒక 2 కంచులు, అంటే దీపం పెట్టడానికి మట్టి ప్రమిదలు అనుకోండి, పెద్దవి కుండల మీద మూతలు పెడతారు కదా, వాటిని కంచులు అంటారు. అందులో పెద్ద దొడ్డుది ఒత్తేసి అందులో కూర్చోబెడతారన్నట్టు. ఇప్పుడు ఈ కంచుడిని ఇలా దీపం పెడతారు. ఇది మళ్ళీ మనం సాయంత్రం వచ్చేదాకా ఉండాలి. అందుకని అందరు చాటు పట్టుకుని లుంగిల్లా అది ఒక క్లాత్ అడ్డం పట్టుకున్నది ముట్టియడానికి, ఎందుకంటే ఫుల్ గాలి పెడుతుంది, ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలి బాగా పెడుతుంది. ఆ దీపాన్ని అందులో పెట్టిన తర్వాత ఒక గౌరమ్మ చేసి ఇవ్వమంటారు. ఆ గౌరమ్మను కూడా ఒక కుడుకలో పెట్టి అందులో పెడతారు. ఇప్పుడు మనం తీసుకొచ్చిన గంపు ఉంది కదా, దాన్ని పుట్ట మీద బోర్లేస్తారు అన్నట్టు. మనం సాయంత్రం వచ్చేసరికి ఆ దీపం ఏది పోవద్దు అన్నట్టు. అందుకనే అట్లా గంప అది పెడతారు. ఎందుకంటే చీకటిగా ఉంటేనే పురుగులు అవన్నీ వస్తాయి కదా, చుట్టూ చీకటి ఉండి ఒక చోట వెళ్తుంటే అక్కడ పురుగులన్నీ చేరుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా చెదలు పోసినాం కదా, అదంతా చేరి సాయంత్రం మనం వచ్చేసరికి కొద్దిగా ఆ చెదలు పట్టాలన్నట్టు. చెదలు అంతా మట్టిలాగా ఇట్లా అది గూడు కట్టుకుంటుంది కదా చెదలు గూడు. ఎప్పుడన్నా మీరు ఈ కబోర్డ్స్ ఇట్లా కట్టించుకొని ఉంటే మీ దగ్గర తెలిసి ఉంటాయి మీకు చెదలు అంటే ఏంటో. సో అది మనం సాయంత్రం వచ్చేసరికి అట్లా వేస్తే ఇప్పుడు గాలి జరగకుండా దాని అంటే ఏది కుక్క ఇట్లా ఏది రాకుండా దాన్ని మొత్తం చుట్టూ మనం తీసుకొచ్చిన గంప అవన్నీ పెట్టి క్లాత్ ఇట్లా చుట్టి, గంప మీద చుట్టుకొచ్చిన క్లాత్ అదంతా గాలి పోకుండా కొద్దిగా గాలి ఆడేటట్టు హోల్ చేస్తారు ఆ గంపకి. తర్వాత యాప కొమ్మలు ఇట్లా అన్ని దాని మీద వేసి ముగ్గు ఇట్లా పోసి
గాలి పోకుండా, గాలికి దీపం పోకుండా లైట్గా గాలి ఆ దీపాన్ని తలిగేటట్టుగా పెడతారు అన్నట్టు. ఇంకా మనం దీంతో ఈ పుట్టకి గంప కప్పొచ్చు అంటారు. ఈ ప్రాసెస్ని అంతా పుట్టకు దాన్ని పోసొచ్చుడు అంటారు అన్నట్టు. పుట్టకు పోయి నీళ్ళు పోసేస్తాము, అది మనం సాయంత్రం పోయేసరికి వేరుతుంది. అదంతా పోసేసి మేము ఇంటికి బయలుదేరిపోయినాం. ఎందుకంటే ఇంక ఇంటికి పోయినాక చేసే పనులు మస్తున్నాయి, అందుకనే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందరం అలసిపోయినాం, ఇంతసేపు బిందెలు ఎత్తుకొని వచ్చేసరికి ఫుల్ అలసిపోయినాం మేమందరము. ఇంకా పోతున్నాం ఫాస్ట్గా. అండ్ సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ వచ్చినాం, పుట్టమన్న దగ్గరికి వచ్చినాం అన్నట్టు. ఇది తీసుకోవడానికి ఇప్పుడు అవన్నీ తీసి అసలు బోనం వండుకు రావాలి. మళ్ళీ సాయంత్రం ముట్టిగా తీసుకొచ్చారు కాదు, బోనం వండుకు రావాలి. ఆ వండుకొచ్చిన బోనాన్ని ఆ పుట్ట దగ్గర నైవేద్యం పెట్టాలి. పసుపన్నము, కొద్దిగా పెరుగు, అదే నైవేద్యం మనకు పుట్ట దగ్గర. అండ్ జల్లకడవలు కూడా మళ్ళీ ఒకటి తీసుకొచ్చినాము. మళ్ళీ ధూపం ఏమంటారు దాన్ని, గుగ్గిలం వేయాలి ఎల్లమ్మకి ఖచ్చితంగా. ఆ గుగ్గిలంతో పొగ చూపించి ఇప్పుడు ఆ పుట్ట వచ్చిందా లేదా వీళ్ళు ఇవన్నీ తీసేసి చూస్తారు అన్నట్టు. మనకి తాడుంది కదా, దీన్ని ఏమంటారంటే పోల్దారం అంటారు, అది మా ఆయన చేతికి వేస్తారు. దాన్ని చేతికి వేసుకొని ఆయన చేతికి వేసారు. ఇప్పుడు దీపం అయితే మేము సాయంత్రం పోయేదాకా కూడా చెక్కు చెదరలే, కొండెక్కలేదు అన్నట్టు. చెక్కు చెదరలే అంటే దాని ఉద్దేశం అట్లనే ఉంది. ముఖ్యం అదే, దీపం ఉందా లేదా ఫస్ట్ చూస్తారు, అండ్ తర్వాత పుట్టొచ్చిందా లేదా తర్వాత చూస్తారు. అండ్ క్లారిటీ మిస్ అయింది. పాము పడుగు ఉంది కదా, పిండితో చేసింది, దాని మీద అయితే చెదలు పెరిగింది. సో పుట్ట మనకు వచ్చినట్టే, అంటే కొత్తది ఫామ్ అయినట్టే. ఇప్పుడు మనకి ఇంకా అంటే మనం చేసిన ప్రయత్నం ఫలించిందని దీని అర్థము. అండ్ వీడియోలలో ఎందుకు క్లారిటీ మిస్ అయిందంటే, నేను నా ఫోన్ ఇంటికానే పెట్టిపోయినా, మా తమ్మునికి ఇచ్చిన వీడియోస్ తీయమని వాడు ఇంటికానే ఉండిపోయిండు. ఇంకా అందుకని ఇంకా నేను మా ఆయన ఫోన్లో తీసిన, అది క్లారిటీ తక్కువ, అందుకని అట్లా క్లమ్జీగా కనిపిస్తుంది వీడియో, కొంచెం క్లారిటీ లేదు. పుట్టొచ్చేసింది కదా, అది మనకు అందరికి చూపిస్తానంటే వచ్చింది చూసుకోరని, ఎందుకంటే మనకు నిమ్మలంగా ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు ఈడ కూడా బియ్యం పోస్తారు, పుట్టకాడ కూడా బియ్యం పోస్తారు. క్లాత్ వరిచి కింద బొట్లు వేసి 5 జంటలుగా వేయాలన్నట్టు, ఒకరు కాకుండా ఇద్దరు జంటల్లాగా వేయాలి. సో నేను ఎందుకు లేను వీడియోలో అంటే, తీసింది నేనే కాబట్టి నేను కనిపిస్తలేను వీడియోలో. సో అది తీసేటోళ్ళు ఇవ్వలేరు, మా ఆయన ఫుల్ బిజీ, వీడియోలు తీయమంటే కొడతాడు, అందుకని నేను వీడియోలు తీయమనలేదు. నేను మాత్రం వీలైనట్టు మంత్ క్యాప్చర్ చేస్తూనే ఉన్నా. నేను ఎవరి ఫోన్ దొరికితే వాళ్ళ ఫోన్లో క్యాప్చర్ చేస్తూనే ఉన్నా. తర్వాత పంపుకోవచ్చు, తర్వాత మిస్ అయితే ఎట్లా అన్నట్టుగా నేనైతే క్యాప్చర్ చేసుకున్నా. అండ్ ముఖ్యంగా నేను ఈ వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే, రేపు తర్వాత నేను చేసుకోవాలన్నప్పుడు నాకు ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, అందుకని నేను ఈ వీడియో క్యాప్చర్ చేసుకున్నా. అండ్ పుట్ట పెరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ పుట్టకు పాలు వేయాలి ఖచ్చితంగా. సో తవ్వుకొచ్చుకుంటాం, మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా, ఈ పుట్ట బన్నును బంగారం అంటారు అన్నట్టు. సో ఆ తల్లిని, నాగదేవతని మన ఇంటికి రమ్మంటున్నాం కాబట్టి పాలు పోసి ఆహ్వానిస్తున్నాం మనం ఆమెను. ఈ సప్పుడు ఇదంతా దానికోసానికే. ఇప్పుడు పుట్టమన్ను తవ్వి మనము పెరిగిన పుట్ట అండ్ పాత పుట్ట కలిపి మనం తెచ్చుకోవాలి మన ఇంటికి. అందుకే ఆ గంపలలో ఎత్తున్నాము. ఈ ఒక గంపనే కాదు, ఇంకా 5 గంపలలో ఎత్తిరు ఆ పుట్టమన్ను అంతా. ఆ పుట్టమన్ను అంతా ఎత్తుకొని మేమందరం ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. అప్పటికి నేను నా నెత్తి మీద ఒక తట్ట పెట్టారు కదా, ఇంకా నాకు వీడియో ఎట్లా తీసుకుపోయినాం అనేది కూడా వీడియో క్యాప్చర్ చేయడానికి ఇవ్వలేరు. నేను క్యాప్చర్ చేసుకునే సిచ్యువేషన్లో నేను ఫోనే మా ఆయన జేబులో పడేసిన, అంత బరువైంది నెత్తి మీద. మట్టి చూడడానికి చిన్నగా కనబడుతుంది కానీ మస్తు బరువు ఉంటుంది, ఫుల్ బరువైంది నాకైతే నెత్తి దిమ్ అన్నది. ఎవరో ఉండి పండుగ అంటే ఏంటిది అనుకున్నాం, ఆడ కొంచెం ఎత్తురు అని పుట్టకాడ అంటుంటే పనులు, పండుగ అంటే ఏంటిది అనుకుంటే మరి ఎత్తుకోవాలి అని గట్టిగా ఎత్తిర్రు, అంటే ఎక్కువ ఎత్తిర్రు అన్నట్టు మట్టి. తీసుకొచ్చిన మంట అంతా ఒక దగ్గర పెట్టేసినాము. ఇప్పుడు దాంతో ఏం చేస్తారు ఏంటిదని నేను ముందు వచ్చే వ్లాగ్లలో షేర్ చేస్తా ఖచ్చితంగా. సో స్టే ట్యూన్డ్, నన్ను అయితే ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.